మూడో T20I ముందైతే టీమిండియా ప్రెజర్లో కనిపిస్తుంది. ఆ ప్రెజర్లోకి నెట్టేసింది సౌత్ ఆఫ్రికా. మరి సూర్యకుమార్ యాదవ్ రన్స్ ఎలా చేయగలగాలి? సూర్యకుమార్ యాదవ్ మళ్ళీ ఫామ్లోకి ఎలా రావాలి? శుభ్మన్ గిల్ మళ్ళీ ఫామ్లోకి ఎలా రావాలి? వీళ్ళకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్కి ఆ చేంజెస్ ఒక టాస్క్ అయితే తన బ్యాటింగ్ ఫామ్ మరో టాస్క్. ఇక శుభ్మన్ గిల్ కూడా అంతే. తన ఓపెనింగ్ స్థానాన్ని కాపాడుకోవాలన్నా, అసలు టీంలో ప్లేస్ని కాపాడుకోవాలన్నా గిల్ కూడా ఫామ్లోకి రావాల్సిందే. T20I వరల్డ్ కప్కి ముందు ఇంకో 8 మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. మరి ఈ 8 మ్యాచ్లకి ముందు వీళ్ళ పర్ఫార్మెన్స్ బేస్ చేసుకునే వీళ్ళ సెలెక్షన్ అనేది ఉంటుంది. ఆ విషయం వీళ్ళకి బాగా తెలుసు. మరి ఇందుకోసం ఎస్పెషల్లీ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ మీద అయితే ప్రెషర్ చాలా ఉంది. కోచ్ గౌతమ్ గంభీర్ మీద కూడా ప్రెషర్ ఉంది. సో వీటన్నిటి మధ్య మరి ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా ఇండియా టూర్ని అయితే చాలా సక్సెస్ఫుల్ గా ఎంజాయ్ చేస్తోంది. సౌత్ ఆఫ్రికా ఇండియా టూర్ని సౌత్ ఆఫ్రికా చాలా ఎంజాయ్ చేస్తుంది. టెస్ట్ సిరీస్ ని గెలిచింది. ఆ తర్వాత ODI సిరీస్ ని కూడా నెక్ టు నెక్ దాకా తీసుకొచ్చింది. డిసైడర్ గేమ్ దాకా తీసుకొచ్చింది. అది కూడా దాదాపు గెలిచినంత పనే చేసింది. అంటే ఒక దశలో చూస్తే వన్డే సిరీస్ కూడా గెలుస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. ఇప్పుడు T20I సిరీస్ లో ఒకటి మనం గెలిస్తే మరొకటి వాళ్ళు గెలిచారు. ఆ ఫస్ట్ గెలిచిన దాంట్లో కూడా దాదాపు చివరి వరకు వచ్చింది సౌత్ ఆఫ్రికా టీం. గెలుపంచుల దాకా వచ్చింది. సో సౌత్ ఆఫ్రికా అయితే చాలా చాలా హెడేక్ గా మారింది టీమిండియాకి. టీమిండియాని చాలా ప్రెషర్లోకి నెట్టింది. ఇప్పుడు వీటన్నిటి మధ్య, ఇన్ని ప్రెషర్ల మధ్య మూడో T20I మ్యాచ్ ధర్మశాలలో జరగబోతోంది. మరి ఈ ధర్మశాలలో సౌత్ ఆఫ్రికాకి అయితే ఒక ఎడ్జ్ ఉంది. అదేంటి అంటే గతంలో ఇండియా అండ్ సౌత్ ఆఫ్రికా ఇక్కడ మ్యాచ్ ఆడాయి. ఒకే ఒక మ్యాచ్ ఆడాయి. ఆ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా గెలిచింది. అప్పుడు టీమిండియా ఫస్ట్ బ్యాటింగ్ చేసి 199 రన్స్ చేస్తే సౌత్ ఆఫ్రికా చేజ్ చేసింది. 2015లో జరిగింది ఆ మ్యాచ్. అప్పుడు సౌత్ ఆఫ్రికానే గెలిచింది. అదే ఫస్ట్ T20I మ్యాచ్ ఇక్కడ ధర్మశాలలో. అది వాళ్ళకి సైకలాజికల్ గా కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. దానికి తోడు ఇక్కడ ధర్మశాల పిచ్ లో బౌన్స్ అండ్ పేస్ కి అనుకూలంగా ఉంటుంది. మరి అది కూడా సౌత్ ఆఫ్రికా పేసర్లకు కలిసి వస్తుంది. ఇప్పటికే ఆండ్రిక్ నోకియా, లుంగి ఎంగిడి, సిపామ్లా వీళ్ళందరూ కూడా ఇండియా బ్యాటర్ల మీద డామినేట్ చేసిన వాళ్ళే. ఇండియా బ్యాటర్లని డామినేట్ చేసిన వాళ్ళే గత సిరీస్ల నుంచి చూస్తూ వచ్చినట్టయితే, ఎస్పెషల్లీ మార్కో యాన్సన్ కూడా. మరి వీళ్ళందరూ ఈ పిచ్ ని చూసి ఆగుతారా? ఈ పిచ్ పై ఎలా రెచ్చిపోతారనేది కూడా ఒక పెద్ద టాస్కే. ఎలా రెచ్చిపోతారనేది కూడా ఇంట్రెస్టింగే. అన్నిటికీ మించి ఇండియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతోంది అది కూడా పెద్ద హెడేక్. అటు కెప్టెన్ కి అటు కోచ్ కి ఒక హెడేక్. ఎందుకంటే ఆల్రెడీ రెండో T20Iలో అక్షర్ పటేల్ ని 3వ నెంబర్లో బ్యాటింగ్ కు పంపి తీవ్ర విమర్శల పాలయ్యారు. దానికి తోడు శివం దూబేని కూడా 8వ నెంబర్లో బ్యాటింగ్ ఆడించి దానిపై కూడా విమర్శలు ఎదుర్కొన్నారు కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. సో మరి వీటన్నిటి నడుమ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది? ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు చేస్తారా? బ్యాటింగ్ ఆర్డర్ సంగతి పక్కన పెడితే అసలు ప్లేయింగ్ 11లో కుల్దీప్ యాదవ్ ఎందుకు లేడు అన్నది కూడా చాలా బిగ్ క్వశ్చన్. ఫామ్ లో ఉన్న కుల్దీప్ యాదవ్ ని అసలు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ ఒకే మ్యాచ్ లో కనిపించడం చాలా చాలా అరుదు అయిపోయింది. ఎందుకంటే ఒక ఎక్స్ట్రా బ్యాటర్ కోసము వీళ్ళిద్దరిట్లో ఒకరిని త్యాగం చేస్తున్నారు, ఒకరిని బెంచ్కే పరిమితం చేస్తున్నారు. అది కూడా ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మరి కుల్దీప్ని ఎందుకు ఆడించట్లేదు అన్నది. మరి దీనికి సంబంధించి టీంలో పెద్దగా మార్పులు అయితే ఉంటాయా, ఉండవా? అక్కడ జితేష్ శర్మ అండ్ సంజు శాంసన్ ఈక్వేషన్ కూడా వచ్చింది. సంజు శాంసన్ ని కూడా ఎందుకు పక్కన పెడుతున్నారు? శుభ్మన్ గిల్ ని ఓపెనింగ్ లోనే కంటిన్యూ చేస్తూ మరి సంజు శాంసన్ ని నెంబర్ 5 గానీ 6 గానీ ఆడించవచ్చు కదా. అది కూడా ఒక క్వశ్చన్ ఉంది. మరి వీటన్నిటి నడుమ ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అన్నది అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. నేను అనుకోవడం ప్లేయింగ్ 11లో పెద్దగా మార్పులు అయితే ఉండకపోవచ్చు. అంటిల్ అన్లెస్ అక్కడ ఆ పిచ్ కండిషన్స్ తగ్గట్టు ఏదైనా 1-2 ఒక మార్పు చేస్తే చేయొచ్చేమో. బ్యాటింగ్ ఆర్డర్లో అయితే మాత్రం ఖచ్చితంగా మార్పు జరుగుతుంది. నెంబర్ 3లో ఖచ్చితంగా తిలక్ వర్మ ఆర్ సూర్యకుమార్ యాదవ్ వాళ్ళ స్థానాలను అయితే వాళ్ళు ఖచ్చితంగా దక్కించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వాళ్ళు అదే ఆర్డర్లో బ్యాటింగ్ చేస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇండియాకి మేలు జరగాలంటే డెఫినెట్ గా సూర్య అండ్ తిలక్ వర్మ నెంబర్ 3, నెంబర్ 4లోనే ఆడాల్సి ఉంటుంది. ఇక శుభ్మన్ గిల్ ఖచ్చితంగా ఫామ్ లోకి రావాల్సినటువంటి అవసరం ఉంది. వీటికి తోడు బౌలర్లను కూడా, టీమిండియా బౌలర్లు కూడా పెద్దగా ఫామ్ లో కనిపించట్లేదు. ఎస్పెషల్లీ మన ఏస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాని ఇప్పటి వరకు T20Iలో ఈ చండీగఢ్లో ములన్పూర్లో జరిగినటువంటి మ్యాచ్ కంటే ముందు
ఒకే ఓవర్లో 17 రన్లు కొట్టినటువంటి వీరుడే లేడు, 17 రన్లు స్కోర్ చేసినటువంటి బ్యాటరే లేడు జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఈ మధ్య కాలంలో చూసినట్టయితే. అట్లాంటిది డొనవన్ ఫెరేరా చూసాం మనం, 6 బాళ్లలో 17 రన్స్ కొట్టాడు, 2 సిక్స్లు కొట్టాడు. సో మరి అట్లా డెత్ ఓవర్లో కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ అయితే తేలిపోయింది. తను ఎప్పుడూ ఇంత దారుణంగా తన బౌలింగ్ అయితే చూడలేదు. మరి దానికి రీజన్ ఏంటి? దాని నుంచి మరి బుమ్రా ఎలా బయటకు వస్తాడు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఫెరేరాను ఖచ్చితంగా టీంలోనే వస్తారు, తనను ఒక ఆల్రౌండర్ గా వాళ్ళు గ్రూమ్ చేస్తున్నారు. అతను ఒక మంచి ఆల్రౌండర్ గా ప్రూవ్ చేసుకుంటున్నాడు డొనవన్ ఫెరీరా. కాబట్టి మరి ఫెరీరాకి జస్ప్రీత్ బుమ్రాకి మధ్య అయితే మంచి కాంటెస్ట్ ఉండబోతోంది. ఇక హర్షదీప్ సింగ్ ని కూడా చూసాము. హర్షదీప్ సింగ్ కూడా ఒక మ్యాచ్ కొంచెం పర్వాలేదు అనిపించినా కూడా ఆ తర్వాత తను కూడా తేలిపోయాడు. హార్దిక్ పాండ్యా న్యూ బాల్ తో బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి పేసర్లలో ఒకరినెవరినైనా తగ్గించి కుల్దీప్ యాదవ్ ని మళ్ళీ టీంలోకి తీసుకొస్తారా? కానీ మరి ధర్మశాల పిచ్ కండిషన్ ఎలా ఉంటుంది దాన్ని బట్టి ఆ ప్లేయింగ్ 11 లో పేసర్ ని తగ్గించాలా, స్పిన్నర్ ని ఇంక్లూడ్ చేయాలా అన్నది కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఇక్కడ మోస్ట్లీ సెకండ్ బ్యాటింగ్ చేసిన టీమే గెలిచింది ధర్మశాలలో. కాబట్టి మరి టీమిండియా ఒకవేళ మళ్ళీ ఫస్ట్ బ్యాటింగ్ అనగానే గుర్తొచ్చింది టీమిండియా గత 17 మ్యాచ్ల్లో కూడా, అంటే గత 17 T20I మ్యాచ్ల్లో మూడోసారే ఓడిపోయింది. లాస్ట్ మ్యాచ్ రెండో T20Iలో ఓడిపోయింది కదా, అది మూడో ఓటమే గత 17 మ్యాచ్ల్లో చూస్తే. జనవరి నుంచి చూసుకుంటే, దాదాపు ఒక సంవత్సరం నుంచి చూసుకుంటే టాస్ గెలవడం ఇదే మొదటిసారి T20Iలో. టాస్ గెలిచినప్పటికీ కూడా టీమిండియా మ్యాచ్ అయితే ఓడిపోయింది. సో కాబట్టి టీమిండియాకి అయితే ఎక్కడా కూడా పాజిటివ్ సైన్స్ అయితే కనిపించట్లేదు. టీం కూడా అలానే డిస్టర్బ్ అయ్యింది. మరి వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా బ్యాట్తో బాల్తోనే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. డెఫినెట్గా కెప్టెన్ వైస్ కెప్టెన్లో ఒకరు మంచి ఫామ్లోకి వచ్చి ఒక భారీ ఇన్నింగ్స్ ఆడితే ఆ టీంలో ఆ మొరాల్ అనేది బూస్ట్ అవుతుంది. డెఫినెట్గా మ్యాచ్ గెలిస్తే కనుక టీం మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది. గత మ్యాచ్ల రిజల్ట్స్ని కనుక పక్కన పెట్టేసి వరల్డ్ కప్ కి ముందు దీన్ని ఒక ఛాలెంజింగ్ గా తీసుకొని కనుక ఆడితేనే టీమిండియాకి లాభం చేకూరుతుంది. తిలక్ వర్మ ఎట్లాగో ఫామ్ లో ఉన్నాడు. అభిషేక్ శర్మ నుంచి అయితే ఒక భారీ ఇన్నింగ్స్ అయితే బాకీ ఉందని చెప్పొచ్చు. గతంలో ఇక్కడ సౌత్ ఆఫ్రికాతో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లోనే 2015లో అప్పుడు ఓడిపోయిందని చెప్పుకున్నాగా, ఆ మ్యాచ్ లో రోహిత్ శర్మ సెంచరీ చేశాడు. మరి ఇప్పుడు ఎవరికైనా ఆ ఛాన్స్ ఉంటుందా? అసలు పిచ్ కండిషన్ తగ్గట్టు సౌత్ ఆఫ్రికా బౌలర్లు విజృంభిస్తారా? మ్యాచ్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది? టీమిండియాలో బ్యాటింగ్ ఆర్డర్లో ఇలాగే జిగ్జాగ్లు ఉంటాయా? ప్లేయింగ్ 11లో ఏమైనా మార్పులు ఉంటాయా? మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.